వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. మనం మార్చి 2 రోజు ఆదివారం రోజు 407 మార్క్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ మార్క్ ఎగ్జామ్లో ఉన్నటువంటి ప్రశ్నలు మనం ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి, 1 నుంచి 5 వర్గాల ప్రశ్నల్లో శ్రేణిని పూరించండి. కంప్లీట్ ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి ప్రశ్న మనకి ఏ విధంగా ఇచ్చారంటే 4, 9, 25, 49 బ్లాంక్ 169 అన్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 4, 9, 25, 49 బ్లాంక్ 169 అండి. ఇక్కడ మొదటి నెంబర్ 4 అనేదాన్ని 2 స్క్వేర్గా రాయొచ్చు. 9 విల్ బి 3 స్క్వేర్, 25 5 స్క్వేర్, సో 49 మీన్స్ 7 స్క్వేర్. సో 2, 3, 5, 7 సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ కనుక నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 11 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ మనకి 169 కనుక ఇక్కడ మనకి సింపుల్గా సో 11 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 121 చెప్పాలి. ఇక్కడ మొదటి ప్రశ్న యొక్క సో సంఖ్యా శ్రేణిలో మనం ఫిల్ చేయాల్సిన నెంబర్ ఎంత అంటే 121గా తీసుకోవాలి. రెండవ ప్రశ్న చూద్దామండి. సో రెండవ ప్రశ్న 17, 18, 26, 53, 117 బ్లాంక్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా ఒక నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూసేటప్పుడు మెయిన్గా డిఫాల్ట్ డైరెక్షన్గా మనం డిఫరెంట్ సిరీస్ అనేది చూస్తాం. అది కానప్పుడు లాజిక్ మనం ప్రొడక్ట్ సిరీస్ కానీ, కాంబినేషన్ కానీ, డిజిట్ లాజిక్ కానీ, స్క్వేర్స్ క్యూబ్ సిరీస్ ఇలా చూస్తూ ఉంటామండి. మొదట మనం చూద్దాం ఇక్కడ. సో 17 అనే నెంబర్ మనకి 18 ఇచ్చాడు. సో 17కి ఎంత యాడ్ చేస్తే 18 అవుతుందంటే 1 యాడ్ చేయాలి. మరి ఇప్పుడు 18 అనే నెంబర్ 26 అవుతుంది. 18 + 8 ఎంత అంటే 26 అవుతుంది. మరి 26 ఇక్కడ 53 అయిందండి. సో 26 + 27 53 అవుతుంది. 53కి మనకి ఇక్కడ 64 యాడ్ చేయాలి. సో 64 యాడ్ చేసినప్పుడు 117 అండి. సో నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ 64 అంటే 125 యాడ్ చేయొచ్చు. ఎందుకంటే 1 అనే నెంబర్ 1 పవర్ 3, 2 విల్ బి 2 పవర్ 3, 27 విల్ బి 3 పవర్ 3. నౌ 64 మీన్స్ 4 పవర్ 3. సో నెక్స్ట్ నెంబర్ విల్ బి 5 పవర్ 3. దెన్ 117 + 125 అండి. 100 + 100 200. సో 17 + 25 అండి. సో 17 + 25 42 కనుక యొక్క ప్రశ్నకి సమాధానం మనం సింపుల్గా 242 అనేది సమాధానంగా ఎంచుకోవచ్చు అండి. సో రెండవ ప్రశ్నకి మనం ఆప్షన్ 2 అనేది 242 సరైన సమాధానంగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరి మూడవ ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో మరి మూడవ ప్రశ్న ఏం మాట్లాడుతుంది ఇక్కడ సిరీస్లో 2, 3, 8, 27, 112 బ్లాంక్ అన్నారు. సో ఒకసారి చూడండి, 2, 3, 8, 27, 112 అండ్ బ్లాంక్ అండి. సో 2 అనే నెంబర్ 3 అవుతుందంటే 2 + 1 3, 3 8 అవుతుంది అంటే 3 + 5 చేయొచ్చు అండి 8. సో ఈ విధంగా తీసుకుంటే డిఫరెంట్ సిరీస్ మీద మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. సో మనం అదర్ లాజిక్ ఏమైనా ప్రయత్నిద్దామండి. అదర్ లాజిక్ మనకి ఇక్కడ సో ఏమొస్తుంది అనేది ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో చూస్తే ఇక్కడ మనకి సింపుల్గా అర్థమవుతుంది ఏంటంటే 2 అనే నెంబర్ 3 అవ్వాలి అంటే పాసిబిలిటీస్ ఏంటంటే 2 1 టైమ్ 2, 2 + 1 3 అండి. నా 3 8 అంటే 3 2 + 6, 6 + 2 8 అవుద్ది. నా 8 27 అంటే 8 3 = 24, 24 + 3 27. నా 27 × 4 + 4 అండి. సో 27 4s are 108 + 4 112. నా 112 × 5 + 5 అండి. సో 112 × 5 560 + 5 అండి. సో ఆన్సర్ విల్ బి 565 అవుతుంది. కనుక ఈ యొక్క ఆన్సర్ ఎంత అంటే సో 565 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. మూడవ ప్రశ్న అయిపోయిందండి. నాలుగవ ప్రశ్న చూడండి ఇక్కడ. నాలుగవ ప్రశ్న 1, 4, 27, 16, 125, 36 బ్లాంక్ 64. సో ఇక్కడ మొదటి 5 ప్రశ్నలు కూడా మనకి నెంబర్ సిరీస్ నుంచి ఇవ్వబడినాయి. మరి దాంట్లో మనకి ఇక్కడ చూడండి 1, 4, 27, 16, 125, 36 అండ్ బ్లాంక్ అండ్ 64. క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే 4 అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 2 స్క్వేర్. సో 16 అంటే 4 పవర్ 2 4 స్క్వేర్. 36 మీన్స్ 6 పవర్ 2 6 స్క్వేర్. దాని ఇక్కడ 1 అనే నెంబర్ 1 పవర్ 3. సో 27 అంటే 3 పవర్ 3. నో 125 మీన్స్ 5 పవర్ 3. నో హియర్ 7 పవర్ 3. సో 7 క్యూబ్ విల్ బి 343 అండి. నా నెక్స్ట్ నెంబర్ వచ్చి 8 స్క్వేర్ 64. కనుక వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్? 7 పవర్ 3 343 ఈజ్ ద మిస్సింగ్ నెంబర్ అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ C ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 146, 141, 131, 116, 96 అండి. సో ఒకసారి ఈ నెంబర్ చూస్తే మనకి ఇక్కడ 146,
141 131 116 96 అండ్ బ్లాంక్ అండి. ఒకసారి చూడండి 146 141 అంటే ఈ నెంబర్ -5 అవుతుంది. 141 131 అంటే -10 అండి. 141లో 10 సబ్ట్రాక్ట్ చేస్తే 131 వస్తుంది. మరి ఇప్పుడు 131 116 అవ్వాలండి. సో 131 116 మీన్స్ -15, 131 -15 116. 116 96 అవ్వాలి అంటే -20 అండి. సో 116 -20 96 అండి. సో ఆ విధంగా మనం 96ని 25 సబ్ట్రాక్ట్ చేస్తే 96 - 25, 6 - 5 1, 9 - 2 7 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 71 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో 71 అండి. సో 71 చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అండి. సో ఇక్కడ 6th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద ఇచ్చాడండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ ఆర్ మోడల్ కోడింగ్ అని చెప్తూ ఉంటామండి. సో కోడింగ్ డీకోడింగ్లో మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్, ఇది ఆర్ మోడల్ కోడింగ్ కిందకి వస్తుంది. అయితే ఆర్ మోడల్ కోడింగ్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నాడు అంటే ఆర్ వాల్యూస్ తీసుకోండి. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ యూజింగ్ ద కోడింగ్ డీకోడింగ్ ఆఫ్ ద లెటర్స్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫర్ ఆర్ వాల్యూ 1357 అప్ టు 2325 అండి. అంటే ఇక్కడ 1357 అప్ టు 2325 అంటే ఆడ్ నెంబర్డ్ లెటర్ వాల్యూస్ ఇచ్చాడండి. సో ది ఆర్త్ లెటర్ ఈస్ కోడెడ్ యాజ్ ఆర్ ప్లస్ 1th లెటర్. అంటే మనకి ఇక్కడ లెటర్ వాల్యూ అనేది ఆడ్ నెంబర్ అయిందనుకోండి, ఇఫ్ ద లెటర్ వాల్యూ విల్ బి ఆడ్ నెంబర్ అండి. అంటే 1 కానీ 3 కానీ 5 కానీ ఇలా వస్తే అప్పుడు ఆర్త్ లెటర్ ఏ విధంగా కోడ్ అవుతుందంటే R+1గా కోడ్ అవుతుంది, R+1th లెటర్గా కోడ్ అవుతుంది ఇఫ్ ద లెటర్ వాల్యూ ఈజ్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ వన్ ఇంకేమన్నాడు, ఫర్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 4 6 అప్ టు 24 26 అంటే ఈవెన్ నెంబర్ అండి. ఇఫ్ ద లెటర్ వాల్యూ అంటే ఇక్కడ ఆర్ వాల్యూ అనేది ఈవెన్ నెంబర్ అయితే, అంటే ఈవెన్ నెంబర్ లెటర్ వాల్యూ తీసుకున్నప్పుడు అప్పుడు ఆర్త్ లెటర్ ఎలా కోడ్ చేయబడింది అంటే 27 - ఆర్త్ లెటర్గా కోడ్ చేయబడ్డదండి. సో 27 - ఆర్త్ లెటర్ అంటే సో దీస్ ఆర్ ద ఆపోజిట్ లెటర్స్ అండి. సో ఆర్త్ లెటర్ ఈజ్ కోడెడ్ యాజ్ 27 - ఆర్త్ లెటర్, వేర్ ఆర్ రిప్రజెంట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద లెటర్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫర్ డీకోడింగ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఈజ్ ఫాలోడ్. ఇక్కడ ఆర్త్ లెటర్ అంటే ఆర్ అంటే ప్లేస్ వాల్యూ అంటున్నాడండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ప్లేస్ వాల్యూ అంటే లెటర్ వాల్యూ. అయితే డీకోడింగ్ కోసం విలోమ పద్ధతిని ఉపయోగించండి అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడ మీకు ప్రశ్న సింపుల్గా చూడండి, ఆర్ వాల్యూ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు R+1th అంటున్నాడు, ఆర్ వాల్యూ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 27 - ఆర్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ABCDEFGHIJ, నెక్స్ట్ వన్ వచ్చి KLMNOPQRS, నెక్స్ట్ వన్ TUVWXY అండ్ Z అండి. చూడండి ఇక్కడ ఏ అంటే 1 అండి, సి అంటే 3, ఈ అంటే 5, G7, I9. అంటే ఆర్త్ లెటర్ కోడెడ్ యాజ్ R+1th లెటర్ అండి. ఎప్పుడు ఆర్ వాల్యూ ఆడ్ నెంబర్ అయినప్పుడు. ఆడ్ నెంబర్ అంటే A1 కదా, 1+1 ఏమవుద్దంటే B. అంటే ఏకి కోడ్ ఏమవుద్దంటే B అవుద్ది. మరి ఇక్కడ సికి కోడ్ ఏమవుద్దంటే D అవుద్దండి, 3 + 1 4. నా ఈకి కోడ్ ఎంత అంటే 5 + 1 F అవుద్ది. నా జీకి కోడ్ ఎంత అంటే H అవుద్ది. నా ఐకి కోడ్ ఎంత అంటే J అవుద్ది. ఆ విధంగా K అంటే 11 అండి. సో 11 + 1 L అంటే L అవుద్ది. నా ఎంకి కోడ్ ఏమవుద్దంటే N అవుద్ది. నా ఓకి కోడ్ ఏమవుద్దంటే P అవుద్ది. నా క్యూకి కోడ్ ఏమవుద్దంటే R అవుతుందండి. నా నెక్స్ట్ ఎస్కి కోడ్ ఎంత అంటే ఫాలోయింగ్ లెటర్ +1 కనుక T అవుద్ది. నా యూకి కోడ్ V అవుతుంది. నా డబ్ల్యూకి కోడ్ ఎంత అంటే X అండి. నా వైకి కోడ్ ఎంత అంటే జెడ్గా మనం ఇక్కడ తీసుకోవాలి. అంటే ఈ విధంగా తీసుకుంటే మనకి సో ఆడ్ నెంబర్ లెటర్ వాల్యూ ఉన్నప్పుడు కోడింగ్ అనేది ఎలా ఫాలో అవుతున్నాడో ఒక్కసారి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సో ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈవెన్ నెంబర్ అంటే ఏంటో చూద్దామండి. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఆర్ వాల్యూ 27 - ఆర్ అంటున్నాడండి. మరి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు 27 - ఆర్ అంటున్నాడు కాబట్టి ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ ఈ అంటే ఆర్ వాల్యూ B2 అండి. సో 27 - 2 ఎంత అంటే 25 Y అవుద్దండి. కానీ ఇక్కడ ఎప్పుడైతే 27 - ఆర్ అంటున్నాడో దోస్ ఆర్ సో ఆపోజిట్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ అండి. కనుక ఇక్కడ బీకి వై అవుద్ది, D4 కాబట్టి సో డీకి ఏమవుద్దంటే 27 - 4 W అవుద్దండి. ఎఫ్కి యూ అవుతుంది, హెచ్కి ఎస్ అవుతుంది, జేకి క్యూ అవుతుంది. సో 27 - 10 17 అండి. ఆ విధంగా ఎల్కి ఓ అవుతుంది, ఎన్కి ఎం అవుతుంది, సో పీకి కే అండి. నెక్స్ట్ ఆర్కి అండి, ఆర్కి ఐ అవుతుంది, 27 - 18 9 అవుద్ది. ఆ విధంగా
టీకి అయితే 27 - 27 అవుతుంది. నా వి అండి, సో వికి ఈ అవుతుంది. నా ఎక్స్ అంటే సో సి అవుతుందండి. సో ఆ విధంగా జెడ్ యొక్క కోడ్ ఎంత అంటే, సో జెడ్ అంటే 26 కాబట్టి 27 - 26 1 కాబట్టి ఏ అవుద్ది. అంటే మనకి ఈవెన్ నెంబర్ లెటర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆపోజిట్ లెటర్స్ కోడింగ్గా తీసుకుంటున్నాం. సో ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు +1 చెప్తూ ఉన్నాడండి. మరి ఇప్పుడు ప్రశ్న ఏ విధంగా అడిగాడో ఒకసారి చూద్దాం. సో మొదటి క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. వాట్ ఈస్ ద కోడ్ లెటర్ ఫర్ కే అన్నాడు. సో ఒకసారి చూడండి, కే లెటర్ వాల్యూ 11 అండి. 11కి మనం 1 కలిపామనుకోండి, 11 + 1 ఎంత అంటే 12 అండి. సో 12th లెటర్ ఎంత అంటే ఎల్ చెప్పాలి. కాబట్టి ఈ యొక్క ప్రశ్న ఆన్సర్ ఎంత అంటే సో 4th ఆప్షన్ అండి. కేకి కోడింగ్ ఏమవుతుందో, కోడ్ ఏమవుతుందో చెప్పమన్నాడు, ఎల్ అవుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్ లెటర్ ఫర్ ఆర్ అన్నాడు. ఆర్కి కోడింగ్ ఏమిటో చెప్పమన్నాడండి. సో ఇక్కడ ఆర్ అనగానే 18th లెటర్ అవుద్ది. 18th లెటర్ అన్నప్పుడు మనం 27 - 18 చేయాలండి. 27లో 8 పోతే 9 అవుతుంది కనుక 9th లెటర్ ఆర్ ఐ అండి. అంటే ఆర్కి కోడ్ ఏమవుతుందంటే ఐ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ 2 అండి, ఐ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఈవెన్ నెంబర్ లెటర్ వాల్యూస్కి మనం 27 - R అంటున్నాడు. ఆడ్ నెంబర్స్కి అయితే ఆర్త్ లెటర్ R + 1 అవుతుంది అన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ ప్రశ్న అండి. 8వ ప్రశ్న, విచ్ లెటర్ ఈజ్ కోడెడ్ యాజ్ ఆర్ అన్నాడు. ఏ అక్షరం ఆర్గా కోడ్ చేయబడుతుంది అంటున్నాడు. విచ్ లెటర్ ఈజ్ కోడెడ్ యాజ్ ఆర్ అండి. మరి ఏ అక్షరం ఆర్గా కోడ్ చేయబడుతుంది అంటే సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్ అంటే 18 కాబట్టి 17th లెటర్ క్యూ అండి. సో 17 + 1 ఆర్ 18 అవుతుంది కనుక సో క్యూ అనే అక్షరం ఆర్గా కోడ్ చేయబడుతుందని ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆడ్ నెంబర్కి +1 కనుక క్యూ 17 అయితే 17 + 1 ఆర్ 18 అవుతుందండి. కనుక క్యూ అనే అక్షరం ఇక్కడ సింపుల్గా ఆర్గా కోడ్ చేయబడిందని చెప్పి ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ రెండవ ప్రశ్న, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ స్టాగ్నేషన్ అండి. సో స్టాగ్నేషన్ అనే పదానికి కోడ్ అడుగుతున్నాడు, స్టాగ్నేషన్. ఓకేనా. సో మరి స్టాగ్నేషన్ అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్గా ఒక్కసారి చూడండి, స్టాగ్నేషన్ అనే పదానికి ఇక్కడ మనకి కోడ్ తీసుకుంటే ఎస్ అన్నప్పుడు 19 అండి. సో 19th అన్నప్పుడు +1 కనుక నెక్స్ట్ లెటర్ టీ అవుద్ది. సో టీ అంటే ఈవెన్ నెంబర్ కనుక టీకి 27 - 20 జీ అవుద్దండి, జీ కోడ్ అవుద్ది. ఏ అంటే 1 కనుక 1 + 2 ఎంత అంటే ఇక్కడ బి అవుతుంది. అంటే టీజీబీతో ఉన్నది మీ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. జీ అంటే ఇక్కడ 7. సో 7 + 1 ఎంత అంటే హెచ్ అవుతుంది. ఎన్ అంటే 14 కనుక ఎన్ ఆపోజిట్ లెటర్ ఎం అవుద్దండి. ఏ అంటే 1 కనుక 1 + 2 ఎంత అంటే బి అవుతుంది. కనుక ఇక్కడ టీజీబీహెచ్ఎంబి అండి. టీజీబీహెచ్ఎంబి ఉన్నది ఎక్కడ ఉంది అంటే టీజీబీహెచ్ఎంబి. సో ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెటర్స్ కూడా కనుక్కుందాం. T20 అంటే 27 - 27 అండి, 7th లెటర్ జీ. I9 కనుక సో +1 చేస్తే జీ అవుద్ది. O15 కనుక +1 చేస్తే పి అవుద్ది. ఎన్ కనుక ఇక్కడ ఎం అండి. 27 - 14 23 అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ TGBHMBGJPM అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ప్రశ్న 10వ ప్రశ్న అండి. ఎన్విటి జిఎఫ్ఐగా కోడ్ చేయబడిన పదం ఏంటి అంటే ఇది డీకోడింగ్ క్వశ్చన్ అండి. మనకి ఇక్కడ వర్డ్ అడుగుతున్నాడు. ఓకే, ఏమి ఇచ్చాడు అంటే కోడ్ గివెన్ అండి, కోడ్ ఇచ్చాడు. మరి కోడ్ ఇచ్చి వర్డ్ అడుగుతున్నాడు అంటే ఇక్కడ కోడ్ ఏమవుతుందంటే NVTGFI అండి. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ NVTGFI. మరి ఇప్పుడు ఏ అక్షరం ఎన్గా కోడ్ చేయబడిందంటే సింపుల్గా ఎం అనే అక్షరం అండి. M+1 N అవుతుంది. మరి ఏ అక్షరం విగా కోడ్ చేయబడిందంటే యు అనే అక్షరం. ఏ అక్షరం టీగా కోడ్ చేయబడిందంటే సో డెఫినెట్గా సో మనకి టీ వచ్చింది కాబట్టి ఎస్ అవ్వాలండి, ఎస్ అవుతుంది. మరి ఇప్పుడు 7 వచ్చిందంటే డెఫినెట్గా ఇక్కడ ఏమొచ్చిందంటే టీ అనే అక్షరం అండి. ఎందుకంటే టీ అనే అక్షరం జీగా కోడ్ చేయబడింది. మరి ఇప్పుడు ఏ అక్షరం ఎఫ్గా కోడ్ చేయబడింది అంటే ఎఫ్ అంటే 6 అవుతుంది కనుక ఇక్కడ మనకి సో ఎఫ్ అంటే ఈ చెప్పాలండి. సో MUST అండి. MUST అంటే సో మస్టర్. ఓకేనా, మస్టర్ అనేది ఆన్సర్గా చెప్పొచ్చు. ఆర్కి కోడ్ ఎంత అంటే 18 కాబట్టి 27 - 18 9 అవుద్దండి. 9th లెటర్ ఎంత అన్నప్పుడు ఆర్ తీసుకోవచ్చు. సో మరి 10వ ప్రశ్న అయిపోయింది. మరి ఇప్పుడు 11వ ప్రశ్న మనం ఇక్కడ చూద్దామండి. కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ 5 క్వశ్చన్లు అయిపోయినాయి. ద డైరెక్షన్స్ ఫర్ ద క్వశ్చన్స్ 11 to 17 ఫైండ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాడండి. సో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైన సంఖ్య ఎంత కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉన్నాడు. మరి భిన్నమైన సంఖ్య ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దామండి.
చూడండి సంఖ్యల భిన్న పరీక్ష అండి. సో ఇది నెంబర్ ఆడ్ మోడ్ అనే టాపిక్ నుంచి ఈ యొక్క ప్రశ్న అనేది ఇక్కడ ఇవ్వబడింది. సో నెంబర్ ఆడ్ మోడ్ అంటాం. మరి ఇప్పుడు ఈ నెంబర్ ఆడ్ మోడ్లో ప్రశ్న మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూద్దాం. 125, 169, 289 అండ్ 225. 125 అంటే 5 power 3, 169 means 13 square, 289 means 17 square, 225 means 15 square అండి. రైట్, ఇక్కడ ఇచ్చిన నెంబర్లు అన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయండి. 13 square, 17 square, 15 square. బట్ ఇది ఒక్కటి మాత్రమే క్యూబ్ ఉంది కనుక ఇదే మన యొక్క ఆన్సర్గా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్, బట్ 125 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అండి. అందువల్ల ఈ యొక్క ప్రశ్నకి మన సమాధానం 125 సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ప్రశ్న నెంబర్ 12. 17, 27, 37, 47 అన్నాడు. సో సరిపోలనిది అంటే ఆడ్ థింగ్ అవుట్ చెప్పాలండి. ఆడ్ మ్యాన్ అవుట్ చెప్తున్నాడు. ఇక్కడ 17 ప్రైమ్ నెంబర్, 27 కాంపోజిట్ నెంబర్, 37 ఆల్సో ప్రైమ్ నెంబర్, 47 ఆల్సో ప్రైమ్ నెంబర్. అంటే ఇక్కడ మనకి 17 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ అవుతుందండి, ప్రైమ్ నెంబర్ అవుతుంది. 27 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 37 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ అవుతుంది. 47 అనేది కూడా ఇక్కడ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఉన్న నెంబర్లో 27 కాకుండా మిగతా సంఖ్యలన్నీ 17, 37, 47 ఆర్ ఆల్ ద గివెన్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్, బట్ ఇక్కడ 27 ఈజ్ వన్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 13వ ప్రశ్న. సో 10, 17, 24, 37 అండి. సో ఈ నెంబర్ చూస్తుంటే మనకి ఈజీగానే ఉంది క్వశ్చన్ ఇక్కడ. సో 10 అనే నెంబర్ని మనం 3 square plus 1గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 17 అనే నెంబర్ని 4 square plus 1గా తీసుకోవచ్చు. 25 అనే నెంబర్ 5 square minus 1 అండి. 37 మీన్స్ 6 square plus 1. ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం మనం ఇక్కడ 24 అండి. 5 square minus 1 అనేది సమాధానంగా ఇక్కడ మనం ఆన్సర్ సి అనేది సరైన క్వశ్చన్గా, అంటే విచ్ ఈజ్ ద ఆడ్ థింగ్ అవుట్ అన్నాడండి. ఆడ్ మన్ అవుట్ అంటున్నాడు. 24 అనే సంఖ్య భిన్నమైన సంఖ్యగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది 5 square minus 1 ఫార్మేట్ ఉంది. మిగతా సంఖ్యలన్నీ కూడా n square plus 1 ఫార్మేట్లో ఇవ్వబడింది. బట్ నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 14వ ప్రశ్న. సో ఇక్కడ సింపుల్గా చూస్తే ఇక్కడ 4 పక్కన 4 టైమ్స్ వచ్చిందండి 0, ఓకేనా, 4 టైమ్స్. మరి ఇప్పుడు 6 పక్కన జీరోస్ వచ్చి ఇక్కడ 6 వచ్చాయి. ఇక్కడ 2 పక్కన జీరోస్ వచ్చి 2 వచ్చాయి, కానీ ఇక్కడ జీరోస్ వచ్చి 4 వచ్చాయండి. ఇది భిన్నమైనది. ఎంత వాల్యూ ఉందో 4 ఉంటే 4 జీరోస్ వచ్చాయి, 6 ఉంటే 6 జీరో, 2 అంటే 2 జీరోస్ అండి. మరి ఇక్కడ 5 అంటే 5 జీరోస్ రావాలి, ఓన్లీ 4 జీరోస్ ఇచ్చాయి కనుక అది భిన్నమైన సంఖ్యగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. రైట్, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 15వ ప్రశ్న. 66, 67, 68, 69 అంటున్నాడు. ఫైండ్ ద ఆడ్ మన్ అవుట్ అంటున్నాడు అండి. ఆడ్ మన్ అవుట్. సో 66, 67, 68, 69 అండి. సో ఒక్కసారి ఈ నెంబర్ను చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే 66. ఓకే, 66 అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అండి. సో కాంపోజిట్ నెంబర్ మీన్స్ అదొక సంయుక్త సంఖ్యగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. కాంపోజిట్ నెంబర్ అండి 66. నౌ 68 ఆల్సో కాంపోజిట్ నెంబర్, 69 ఆల్సో కాంపోజిట్ నెంబర్, బట్ ఇక్కడ 67 ఈజ్ ద ఓన్లీ ప్రైమ్ నెంబర్ అండి. కనుక 67 అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్గా ఉంది కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలంటే 67 అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డీజే, కేక్యూ, హెచ్ఎన్ అండ్ ఎఫ్ఎం అండి. డి అంటే 4, జే అంటే 10 అండి. సో ఇది డెఫినెట్గా ఎంత వస్తుందంటే 4 + 6 10 అవుద్ది. నా K11, Q17 అండి, ఇది కూడా +6 అవుద్ది. 11 + 6 17. H8 అవుతుంది, N14 అవుతుంది. నా 8 + 6 ఎంత అంటే 14. F6 M13 అండి. సో 6 + 7 13 అండి. సో అన్నీ కామన్ ఉన్నాయి కానీ ఇది ఒక్కటే 7 ఉంది కనుక FM అనేది భిన్నమైన అక్షరాల సమూహంగా చెప్పవచ్చు. ఇది లెటర్ ఆడ్ మన్ అవుట్ అనే టాపిక్కి సంబంధించిన ప్రశ్న అండి. లెటర్ ఆడ్ మన్ అవుట్. సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, ఆడ్ మన్ అవుట్ అన్నప్పుడు మనకి నెంబర్ ఆడ్ మన్ అవుట్ మీద ప్రశ్నలు ఇవ్వచ్చు, లెటర్ ఆడ్ మన్ అవుట్ మీద ప్రశ్నలు ఇవ్వచ్చు, వర్డ్ ఆడ్ మన్ అవుట్ మీద కూడా మనకి ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 17వ ప్రశ్న అండి.
ఇక్కడ ఒక వన్ చిత్రం ఇచ్చాడండి, ఏబిసి అని చెప్పి. సో 3 డిఫరెంట్ గ్రూప్స్ ఇచ్చాడు. సో రెక్టాంగిల్ ఏ రిప్రజెంట్ ద పీపుల్ హూ రీడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా అంట. ఇది రెక్టాంగిల్ ఏ ఏదవుతుందో అది టైమ్స్ ఆఫ్ ఇండియా అని చెప్తూ ఉన్నాడు. రెక్టాంగిల్ ఏ అనేది టైమ్స్ ఆఫ్ ఇండియాగా మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి రెక్టాంగిల్ బి రిప్రజెంట్ పీపుల్ హూ రీడ్ హిందూ అంట. సో రెక్టాంగిల్ బి అనేది ఇక్కడ ఏమవుతుందంటే హిందూగా చెప్తూ ఉన్నాడు. సో రెక్టాంగిల్ సి రిప్రజెంట్ ద పీపుల్ హూ రీడ్ ఎకనామిక్స్ టైమ్స్ అండి. సో రెక్టాంగిల్ సి ఏదైతే ఉందో ఇది ఎకనామిక్స్ టైమ్స్ అనేది ఎకనామిక్స్ టైమ్స్ అనే ఒక పత్రిక చదివే వాళ్ళ గురించి చెప్తూ ఉంది. అంటే ఇక్కడ ఏబిసి అనే 3 గ్రూప్స్ ఉన్నాయండి. ఆ గ్రూప్స్లో ఒకటి టైమ్స్ ఆఫ్ ఇండియా చదివే వాళ్ళు, నెక్స్ట్ వన్ హిందూ చదివే వాళ్ళు, ఎకనామిక్స్ టైమ్స్ చదివే వాళ్ళు ఉన్నారండి. సో మరి మొదటి ప్రశ్న చూద్దామండి. ఇక్కడ మొదటి ప్రశ్న మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అనేది ఒక్కసారి చూద్దాం. ద పీపుల్ హూ రీడ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్ రిప్రజెంటెడ్ బై అంట. సో టైమ్స్ ఆఫ్ ఇండియా చదివే వాళ్ళు ఎవరు అంటున్నాడు. సో మనకి సర్కిల్ ఏ రిప్రజెంట్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా చదివే వాళ్ళని రిప్రజెంట్ చేసేది ఏది అన్నప్పుడు ఇక్కడ ఏ ఉంటుందండి, బి ఉంటుంది, సి ఉంటుంది. కనుక ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది కనుక ఆన్సర్ విల్ బి ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. సో ఇక్కడ మనకి సింపుల్గా సో టైమ్స్ ఆఫ్ ఇండియా చదివే వారిని సూచించేది ఏది అన్నప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సిగా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 20వ ప్రశ్న. టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు హిందూ మాత్రమే చదివే వాళ్ళని సూచించింది ఏదంట. మరి టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఏ అండి, ఏ పార్ట్ వస్తుంది. సో హిందూ అన్నప్పుడు బి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఏ ఇంటర్సెక్షన్ బి అడుగుతున్నాడండి. టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు హిందూ మాత్రమే చదివేవాళ్ళు, టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు హిందూ మాత్రమే చదివే వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇక్కడ సింపుల్గా మనం ఈ యొక్క పార్ట్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో ఓకేనా. సో మనం ఇక్కడ సింపుల్గా చూడండి. సో టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు హిందూ రెండు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ బి అవుతుంది. సో బి అంటే ఆన్సర్ విల్ బి సో చాయిస్ థర్డ్ వన్ అనేది సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ 20వ ప్రశ్న. ద పీపుల్ హూ రీడ్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద అబౌవ్ గివెన్ 3 న్యూస్ పేపర్స్ ఆర్ రిప్రజెంట్ బై. అట్లీస్ట్ 2 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండి. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్గా చూడండి. సో మనం 2 వార్తాపత్రికలు చదివే వాళ్ళు తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ అంటే 3 వార్తాపత్రికలు చదివే వాళ్ళు కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి సో ఎగ్జాక్ట్లీ 2 అండి, ఎగ్జాక్ట్లీ 3 తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 అన్నప్పుడు ఏమేమి వస్తాయన్నప్పుడు ఇక్కడ మనం సింపుల్గా చూడండి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సో బి ఇంటర్సెక్షన్ సి అండి, సి వస్తుంది. సి ఇంటర్సెక్షన్ డి అంటున్నాడు. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అంటున్నాడు. సో అట్లీస్ట్ 2 అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఈ ఉంది కనుక ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఇక్కడ కూడా ఈ ఉంది కాబట్టి అది కూడా ఆన్సర్. ఎందుకంటే ఈ అంటే సో ఎగ్జాక్ట్లీ 1 అండి. కానీ ఇక్కడ అడుగుతున్నదే కనీసం రెండింటిని చదివేవారు అంటున్నాడు కనుక మరి ఎగ్జాక్ట్లీ 2 ఎగ్జాక్ట్లీ 3 అండి ఏమేమి కలపాలి అన్నప్పుడు ఇక్కడ మనం బిసిడి అనే పార్ట్ అండి. సో బి ప్లస్ సి ప్లస్ డి యాడ్ చేసుకోవాలి. సో యువర్ ఆన్సర్ విల్ బి బి ప్లస్ సి ప్లస్ డి అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద అంటే చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ 36, 216, 81 అన్నాడు. అనాలజీలో అండి 36, 216 అండ్ 81. 36 అంటే 6 పవర్ 3, ఓకే 6 పవర్ 2 అండి, సారీ. సో 6 పవర్ 2, 216 అంటే 6 పవర్ 3. మరి ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ సో 9 స్క్వేర్ అవుతుంది, 9 క్యూబ్ అండి. సో 9 క్యూబ్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే 729 తీసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఎంత అంటే 729 అండి. ఆప్షన్ విల్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 125, 216 అండ్ 343 అండ్ బ్లాంక్ అండి. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ నెంబర్ ఇది 5 పవర్ 3 అండి, ఇది 6 పవర్ 3, ఇది 7 పవర్ 3. నెక్స్ట్ నెంబర్ 8 పవర్ 3 అనుకుంటే 512. బట్ 512 లేదు కనుక ఒక అనాలజీ క్వశ్చన్ మోర్ దెన్ 2 లాజిక్స్ కూడా కాబట్టి ఇక్కడ క్యూబ్ నెంబర్ ప్రకారం 512 అవుద్ది. బట్ ఆప్షన్స్లో లేదండి. అప్పుడు మనం లాజిక్ అనేది చేంజ్ చేయాలి. ఒకసారి చూడండి. 125, 216 అవుతే 1 2 అయిందంటే +1 అండి. 2 1 అంటే -1. ఇక్కడ 5 అంటే 6 అంటే +1. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే +1 -1 +1 అండి. సో అదే చేద్దాం. +1 -1 +1. 3 + 1 4 అవుద్ది. 4 - 1 3, 3 + 1 4 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 434 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 23వ ప్రశ్న చూడండి. ఇక్కడ BHR అంటున్నాడు. నా ఇక్కడ DKV అండి. సో B లెటర్ 2 అండి, D లెటర్ 4. మరి ఇక్కడ 2 అనే లెటర్ 4 అవుతుందంటే 2 + 2 4 అవుతుంది. నా H అంటే 8 అండి, K అంటే 11. నా 8 + 3 11. నా R అంటే 18, V అంటే 22. నా 18 + 4 ఎంత అంటే 22. అంటే ఇక్కడ లెటర్ వాల్యూకి +2 + 3 + 4 అండి. సో మీ ఆన్సర్ వస్తుంది. ఆ విధంగా MSU అంటున్నాడు. MSU అంటే +2 + 3 + 4 అండి. నా 13 + 2 ఎంత అంటే 15 O అవుద్ది. నా S19 + 3 22 అండి. సో ఇది 15 అవుతుంది, ఇది 22. నా U21 + 4 25 అండి, Y అవుద్ది. కనుక ఆన్సర్ ఎంత అంటే OVY అండి. సో ఆన్సర్ OVY అంటే ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఎనాలజీ యొక్క ప్రశ్నలు కూడా మనకి ఇక్కడ ఇవ్వబడి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా ఎనాలజీ క్వశ్చన్ ఉందండి. ఇక్కడ చూడండి 1L2 అండి. సో 1 డిజిట్ లెఫ్ట్ ఆఫ్ ద లెటర్, 1 డిజిట్ రైట్ ఆఫ్ ద లెటర్ అండి లెటర్ వాల్యూ. నా 1P16 అంటున్నాడు. మరి ఇక్కడ 1S9 అండ్ బ్లాంక్ అంటున్నాడు అండి. ఇక్కడ చూడండి L అంటే 12 అండి, లెటర్ వాల్యూ 12. నా P మీన్స్ 16. మరి 12 16 ఏంటంటే +4 కనుక ఆ విధంగా తీసుకుంటే మన ఇక్కడ S కూడా మనం +4 చేస్తే 23 అండి. ఇటు 2 ఇటు 3 ఇటు W ఇవ్వచ్చు. బట్ ఆన్సర్ ఎంత అంటే సో ఆన్సర్ విల్ బి 24th. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఆ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వన్ చూడండి 41 43 అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 83 బ్లాంక్ అండి. సో 41 43 అంటే +2 అండి, 83 + 2 85 లేదు. కానీ ఇక్కడ దీని యొక్క ఫాలోయింగ్ ప్రైమ్ నెంబర్ అండి. ఇమీడియట్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ చెప్పాలి. సో 41 తర్వాత వచ్చే ఇమీడియట్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే నా 43 తీసుకోవాలండి. ఆ విధంగా 83 తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 89 చెప్పాలి. సో 89 అంటే ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 26వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న ఇచ్చాడండి. ఈ యొక్క వీడియో ద్వారా మనం 1వ ప్రశ్న నుంచి 25వ ప్రశ్న వరకు మనం ఇక్కడ చూసాం. 26వ ప్రశ్న నుంచి నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ వాచ్ చేయడానికి ప్రయత్నిద్దాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.